కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, మన ఆహ్వానం మేరకు కుల్లూరు రాజుపాడు నుంచి చమర్తి జయరామరాజు గారి మనవడు చమర్తి రమణరాజు గారు ఈరోజు మన సన్నిధి కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు తన చిన్న వయసులో వాళ్ళ తాతైన జయరామరాజు చెప్పిన కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు. ఆ తర్వాత తన జీవితంలో స్వామితో తన అనుబంధాన్ని కొన్ని విషయాలు వివరించారు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఆత్మీయులారా, శుభకరమైన శనివారం నాటి సత్సంగానికి స్వామి స్మరణతో శుభాహ్వానం. ఈ స్వామికి సంబంధించిన సత్సంగం ఆయన దయ వల్ల, కృప వల్ల అలా నిరంతరాయం ఎప్పుడూ సాగుతుందని, సాగాలని మనం అభిలషిస్తూ నమస్కరిస్తూ సత్సంగం చేసుకుంటున్నాం. మన వాళ్ళు చమర్తి జయరామరాజు అనే స్వామి భక్తుడి గురించి, ఆయనకు సంబంధించిన అనేక విషయాలను ఏర్చి కూర్చి పేర్చి క్రమానుగతంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ కృషి వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. అందులో ఒక సోదరుడు ఈ జయరామరాజు గారికి మనవడు వరుసైన వారు ఈరోజు రావటం స్వామి కృపా విశేషంగా మనం భావిద్దాం. నా పేరు చమర్తి రమణరాజు, తండ్రి పేరు రామరాజు, మా అమ్మగారు చమర్తి జయమ్మ, మా తమ్ముడు సుబ్రహ్మణ్యరాజు. 65. రాజుపాళెం విలేజ్, కలువాయి మండలం. జయరామరాజు గారు మా తాతగారు. మేము మా తోట దగ్గర కూర్చో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన చెట్టు కింద ఉండి జరిగిన విషయాలు కొన్ని చెప్పాడు. అంతే అంతే. 4 ఉండిన వాళ్ళు జయరామరాజు, బలరామరాజు, మా తాత కృష్ణరాజు, 4 భాగాలు. రామరాజు నాయన. అట్లా అంతా జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు కొంత చాలా రోజులు. అప్పుడు మాది పెద్ద మిద్దెది, దానిలో ఆడక్కడే కూర్చొని మీద ముద్దలు వేసుకోవడం. ఆయన మేము ఉండే ఇంట్లో ఎక్కువ ముద్దలు వేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండే ఇంట్లో కూడా ఉండేవాడు ఆయన. ఉండేది అంటే అది పాత మిద్దె, పెద్ద మిద్దె. అది ఇప్పుడు తీసి మళ్ళీ కట్టుకున్నాం మేము. ఉంటాడు. అది ఆయన అసలు ఆయన కోటు కూడా నిన్ను తగిలించి మాకు చొక్క. మా పొలంలో వచ్చి కపిల నీళ్లు పెన్నా నదిలోకి తీసుకెళ్ళి అక్కడ వచ్చేసి ఒక చిన్న గుంటలాగా పెట్టి ఇసుకలో నీళ్లు నిలగట్టి, ఆ ఇసుక మీద నీళ్లు నిలగట్టి నీళ్ల మీద మంటేసేవాడంట. అది అంటే ఆయన మా నాన్నగారు వాళ్ళు చెప్పేది. అది జయరామరాజు కుమారుడు వెంకట సుబ్బరాజు గారు, నేను ఇద్దరం చిన్నప్పుడు చాలా బాగుండేవాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళమే. ఆయన వచ్చేసి, స్వామి వీళ్ళిద్దరూ ఒకరి నదిలో ఒకరు ఉండరే. ఏం స్వామి అంటే, అయ్యా వాళ్ళిద్దరూ గత జన్మలో అన్నలదమ్ముళ్ళు ఇద్దరును, అందుకని వాళ్ళు ఒకరినొకరు ఉండరు అని చెప్పాడు. ఈయన కృష్ణరాజు అనే వారి మనవడు, అంటే చమర్తి జయరామరాజు కూడా మనవడు అన్నమాట. ఆయన చెప్పిన చాలా విషయాలకు ఈయన ప్రత్యక్ష సాక్షి. చమర్తి రమణరాజు ఆయన ఎంతో ఉదారంగా, సహృదయంగా వచ్చి తనకు జ్ఞాపకం ఉన్న ప్రతి విషయాన్ని మనతో పంచుకున్నారు. ఆ విధంగా మన సత్సంగం సుసంపన్నమైనట్టు మనం భావించవచ్చు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆ జయరామరాజు గురించి ప్రత్యక్షంగా వాళ్ళ మనవడే చెప్పడం. రెండవది, అందులో మనకింతవరకు తెలిసిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాధారాలు కొన్ని లభించటం. అందులో ఆయన గురించి, వాళ్ళ కుటుంబం గురించి కూడా ఉండటం. ముఖ్యంగా ఈ జయరామరాజు విషయంలో స్వామి భక్తులమైన మనం గుర్తుపెట్టుకోవలసింది, ఏదో ఒక జన్మలో ఆయన
స్వామి ఎలా గుర్తుపెట్టుకున్నారంటే, మేమిద్దరం సాధన ప్రారంభించాం, నా సాధన సాగిపోయింది, అతని సాధన ఆగిపోయింది అని గుర్తుపెట్టుకొని చెప్పారు. ఆ సాధన నాయన వ్యవసాయం చేయడం, గొర్రు దున్నడంగా చెప్పారు ఆయన. నా గొర్రు సాగిపోయింది, ఆయన గొర్రు ఆగిపోయింది. భగవద్గీత చెబుతుంది, యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఆ విధంగా సాగిపోయిన సాధు సత్పురుషులలో అగ్రేసరుడు వెంకయ్యస్వామి, ఆగిపోయిన మరో సోదరుడు చమర్తి జయరామరాజు అనే దృష్టితో మనం ఆయన గురించి పదే పదే వీలైనంతగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన స్వభావశః లోకల్లో చాలా మంచి మనిషిగా, తనదైన శైలిలో జీవించిన వారుగా మనం గమనించగలిగాం. ఎన్నో విశేషాలు వచ్చాయి కదా. ఆయనకోసారి తేలు కుట్టడం, స్వామి దయ వల్ల ఆ నొప్పి తగ్గిపోవటం, దాన్ని స్వామియే స్వీకరించటం, ఇలాంటి ఎన్నో విశేషాలు మనం ప్రత్యక్షంగాను విన్నాం. తర్వాత ఆయనకి ఒకసారి తేలు గుట్టింది, జయరామరాజుకి తేలు గుడితే స్వామి దగ్గర పోయి స్వామి తేలు గుట్టింది అన్నాడంట. ఆ తర్వాత ఆయన ఏమో ఒక మాట ఆయన 1 నిమిషంలో అన్నాడంట. అంటే స్వామి అప్పుడు ఒక్క తేలు గుట్టింది, ఇప్పుడు చాలా తేలు గుట్టింది స్వామి అని చెప్పానంట. మళ్ళా కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆయన ఏదో మనసులో ఏదో ఒక మాట అని తర్వాత ఏమి అసలు కుట్టిన కాడ కూడా నొప్పి లేదంట ఆయనకి. ఆ మాట చెప్పాడు ఆయన జయరామరాజు గారు. అట్లాగే జయరామరాజు కొడుకు వెంకట సుబ్బరాజుకి జ్వరం వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు 25 రూపాయలు అక్కడున్న యానాది వాళ్ళకి ఇవ్వమంటే, యానాది వాళ్ళకి ఇస్తే జ్వరం ఎట్ట తగ్గద్ది స్వామి అన్నాడు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే 25 రూపాయలు ఖర్చు అయిందనేది కూడా ఆ విషయాన్ని నేను వివరించారు. అదే జయరామరాజు కుమారుడు వెంకట సుబ్బరాజుకి ఆరోగ్యం బాగలేదని చిన్నప్పుడు వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్తే, వెంకయ్య స్వామి ఆరోగ్యం బాగలేదు పిల్లవాడికి, జ్వరంగా ఉంది స్వామి అంటే, ఆయన నుండి ఏమన్నా జయరామ నాయుడు యానాది వాళ్ళకి పిలిపించి ఒక 25 రూపాయలు డబ్బులు ఇవ్వమన్నాడు. ఏమంటే ఆయన, స్వామి నీ పిచ్చి కాకపోతే పిల్లోడికి బాగలేకపోతే ఆయనకి యానందోళ్ళు పిలిపించి 25 రూపాయలు ఇస్తే వాడికి ఎట్ట జ్వరం బాగవుద్ది అని ఆయన మాట వినకుండా నేరుగా కలువాయికి వెళ్ళాడంట. కలువాయి పోతే కరెక్ట్గా 25 రూపాయలు బిల్లు అయిందని చెప్పాడు ఆయన. ఈ రమణరాజు తమ్ముడు సుబ్రహ్మణ్యరాజు చిన్నప్పుడు దోగాడుతూ స్వామి కళ్ళు మూసుకొని తంబురు మీటుకుంటూ ఉంటే వెళ్ళి ఆ తంబురు పట్టుకుంటాడట. పక్కన జయరామరాజు ఏమన్నారంటే, వీడు అమావాస్య ఆదివారం రోజు పుట్టాడు స్వామి, ఆ విధంగా పుట్టినోళ్ళు దొంగో దొరో అవుతారని ఆ రోజులు పల్లెల్లో నానుడిగా ఉండేది, వీడు మీ తంబురికే ఎసురు పెట్టాడు స్వామి అని ఆయన నవ్వుతా అంటే, స్వామి అట్లా అనొద్దయ్యా, ఆయన దొర అవుతాడు, ఆయన 14 లక్షలకు అధిపతి అవుతాడు అని స్వామి ఆశీర్వదించారు. ఆ విధంగానే ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి డిఈగా రిటైర్ అయినారు. స్వామి ఆశీర్వాదంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని కూడా చెప్పారు. మా తమ్ముడు సుబ్రహ్మణ్యరాజు చిన్నప్పుడు అంటే దోగుతా పోయే టైంలో వెంకయ్య స్వామి దగ్గరికి తాంబూరం వాల్చుకుంటామంటే దోగుతా పోయేసి తాంబూరం పట్టుకొని లేచి నిలుచుకున్నాడు. ఈ జయరామరాజు స్వామి వీడు అమావాస్య ఆదివారం పుట్టాడు, నీ 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 తాంబూరకి ఎక్కువ పెట్టినాడు అని చెప్పి అన్నాడు. అంటే ఆయన నుండి జయరామ నాయుడు అటు అనబాకయ్య, ఆయన 14 లక్షలకు అధిపతి ఆయన అని చెప్పి అన్నాడు ఆయన. తర్వాత ఆయన నుండి మాది ఆ రోజుల్లో కొద్దిగా పెద్ద ఫ్యామిలీ, 1,00,000 రూపాయలు అంటే ఆస్తి పెద్దదే కదా, మా ఆస్తి మొత్తం 1,00,000 రూపాయలు కూడా లేదు స్వామి, 14 లక్షలకి ఎట్లా వస్తుంది అని చెప్పి అన్నాడంట ఆయన. అదేవిధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ రీత్యా కానీ మామూలుగా కానీ 1 రూపాయి 1 సొమ్ము తగలకుండా చాలా సిన్సియర్గా నిజాయితీగా ఉన్నాడు. క్వాలిఫికేషన్ బీటెక్ చేసి ఎలక్ట్రికల్ డీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఈరోజు ఒక తమాషా అయిన విషయం, ఒక చిన్న బిడ్డ వచ్చాడు. అతను వెళ్ళి ఏం చేశాడు, ఈయన గారి తమ్ముడు ఆయన చిన్న బిడ్డ వచ్చి స్వామి తంబూర అక్కడ ఉంటే దాన్ని తాకుతున్నాడు, అది తీసుకోబోతున్నాడు. వెంటనే వాళ్ళ తాతగారు ఒక సరదాగా ఒక హాస్యం ఆడారు. ఏమని, స్వామి వీడు అమావాస్య ఆదివారం రోజు పుట్టాడు, మీ తంబూర తీసుకోబోతున్నాడు అని. అంటే మామూలు మన లోకల్లో ఏముందంటే, అమావాస్య ఆదివారం పుట్టిన వాళ్ళు దొంగన్న అవుతారు, దొరన్న అవుతారు అని, అవి ఒక అభిప్రాయం. కానీ స్వామి అన్నారు, ఆయనకేమయ్యా, ఆయన దొర అవుతాడు,
అంతేకాదు ఆయనకు 14 లక్షలు అధిపతి అవుతాడు అన్నారు. ఆ 14 లక్షలు అనేది ఏమి సూచిస్తుందో మనకు తెలియదు, కానీ ఆయన నిజంగా సుసంపన్నమైన మంచి జీవితం గడిపాడు. ఈరోజు మనకు తెలిసింది ఏంటంటే, సుదూర కాల తీరాల యువతల నిలబడి చూస్తే స్వామి మాటల్లో ఉండే ఆ అద్భుతమైన విషయం, ఆ సోదరుడు వీలైనంత ఉన్నతంగా జీవిస్తూ ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉంటున్నట్టు తెలియవచ్చింది.